జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి పేరును ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ భార్య సునీత పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. సునీత పేరును అధికారికంగా ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి, బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించిందా? మాగంటి గోపీనాథ్ భార్య సునీత పేరును ప్రకటించినట్లు తెలుస్తుంది. చందు. రవి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరును బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించి కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నట్లు కూడా నోటు వాళ్ళు రిలీజ్ చేస్తారు. ముఖ్యంగా చూసినట్టయితే మొదటి నుంచి మాగంటి సునీత అభ్యర్థిత్వం ఖరారు అవుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో వరుసగా జరుగుతున్నటువంటి డివిజన్ మీటింగ్ లో కూడా కేటీఆర్ డైరెక్ట్ గానే మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని ఖచ్చితంగా పరిగణన తీసుకోవాలి, ఆమెను గెలిపించాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ నేడు అఫీషియల్ గా అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే మాగంటి గోపీనాథ్ సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారా, టీడీపీలో ప్రస్థానం ప్రకటించారు. ఆ తర్వాత టీడీపీలోనే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. మొత్తంగా ఆయన 3 సార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముఖ్యంగా ఆయనకు ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంచి పేరుంది. ఈ నేపథ్యంలోనే మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని పార్టీ విధానం కూడా ఖరారు చేసింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నుంచి కూడా పలువురు పోటీ పడినప్పటికీ, అంటే పలువురు టికెట్ ఆశించినప్పటికీ కూడా మా గోపీనాథ్ సతీమణికి ఇస్తేనే సరైన క్యాండిడేట్ గా కూడా అభ్యర్థిగా కూడా పార్టీ భావించింది. ఖచ్చితంగా కొంత సానుభూతి కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉంటాయని కూడా భావించింది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా జూబ్లీహిల్స్ ఎన్నికపై దృష్టి సారించింది. ముఖ్యంగా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే 3 మంత్రులను ఇన్ఛార్జ్ గా అక్కడ నియమించింది. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ కూడా ముందుకు వెళ్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిత్వాన్ని దాంట్లో చాలా మంది పోటీ పడుతున్న నేపథ్యంలో ముందుగానే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని భావించిన నేపథ్యంలోనే ఈ రోజు సునీత అభ్యర్థిత్వాన్ని కూడా కేసీఆర్ ఖరారు చేశారు. రవి. రైట్, థ్యాంక్ యూ చందు.